హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు 1 మంజూరు మంత్రివర్గ ఉపసంఘం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో మంత్రుల కీలక భేటీ, ఆర్థిక అంశాలపై ఉత్కంఠభరిత చర్చ. ఆంధ్రప్రదేశ్ సచివాలయం ప్రస్తుతం ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య జరుగుతున్న కీలక చర్చలకు వేదిక అయింది. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్లతో పాటుగా ఉన్నతాధికారులు మరియు ఆర్థిక శాఖ అధికారులు ఈ సమావేశంలో పాలుపంచుకున్నారు. ప్రధానంగా ఆర్థికపరమైన అంశాలపైనే ఈ భేటీలో చర్చ కొనసాగింది. చర్చ జరుగుతోంది. డిఏ బకాయిలు, ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి. ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా ఎదురుచూస్తూ ఉన్నటువంటి 4 డిఏలు కరువు భత్యం, డిఏ, డిఆర్ బకాయిలు మరి ఇంకా పెండింగ్‌లో ఉండటం పైన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జనవరి 1 తేదీ నాటికి మరొక డిఏ కూడా కలిసి మొత్తం 5 డిఏలు పెండింగ్‌లో ఉంటాయి అని ఉద్యోగ సంఘాలు గుర్తు చేస్తున్నాయి. ఈ పెండింగ్ డిఏలను వెంటనే విడుదల చేయాలని మొదటి నుంచి ఉద్యోగ సంఘాలు వివిధ రూపాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రభుత్వం ప్రస్తుతానికి ఒక డిఏను విడుదల చేయడానికి సుముఖతగా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపై ఉద్యోగ సంఘాలు మాత్రం గట్టిగా పట్టుబడుతున్నాయి. పీఆర్సీ కమిషన్ ఆలస్యం, ఐఆర్ డిమాండ్లు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటులో జరుగుతున్న జాప్యం కూడా ఉద్యోగుల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది. ఇప్పటికే 2 సంవత్సరాలకు పైగా పీఆర్సీ కమిషన్ ఆలస్యమైన నేపథ్యంలో మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో పీఆర్సీ కమిషన్ చైర్మన్‌గా నియమితులైన మన్మోహన్ సింగ్ ప్రస్తుతం ప్రభుత్వం మారిన తర్వాత రాజీనామా చేయటము, ఆ తర్వాత ఈ వ్యవహారంలో ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఉద్యోగుల్లో అసహనం నెలకొంది. పీఆర్సీ కమిషన్‌ను త్వరగా నియమించి దాని నివేదికను వెలువడేలోగా ఐఆర్ ప్రకటించాలని ఉద్యోగ సంఘాలు ఈ సమావేశంలో గట్టిగా కోరుతున్నాయి. అరియర్స్ విడుదల, సమగ్ర పరిష్కారం కోరుతున్న ఉద్యోగులు. డీఏలు, పీఆర్సీతో పాటు ఉద్యోగులకు రావాల్సిన అరియర్స్ బకాయిలను కూడా వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆర్థికపరమైన అన్ని అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. పీఆర్సీ కమిషన్‌ను వెంటనే వేసి చైర్మన్‌ను నియమించి కమిషన్ ఏర్పాటు చేయాలని, ఆలోగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా 2 సంవత్సరాలకు పైగా ఆలస్యమైనందున ఐఆర్ పీఆర్సీ ఆలస్యమైనందున ఐఆర్ ఇవ్వాలని వారు పట్టుబడుతున్నారు. ముఖ్యమంత్రి చొరవ, ఆలస్యంగా ప్రారంభమైన సమావేశము. ఉద్యోగ సంఘాల నుండి అనేక విజ్ఞప్తులు, ప్రెస్ మీట్ల ద్వారా ప్రభుత్వానికి విన్నవించుకున్న తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని గుర్తించారు. మరింత ఆలస్యం చేస్తే ఉద్యోగుల్లో అసహనం పెరిగిపోయే అవకాశం ఉందని భావించి ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులను ఈరోజు సమావేశం ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశించారు. అయితే మంత్రులు, ఉన్నతాధికారులు దాదాపు 40 నిమిషాల పాటు ఆలస్యంగా రావడంతో సమావేశం కూడా ఆలస్యంగానే ప్రారంభమైంది. ప్రస్తుతానికి ఈ సమావేశంలో ప్రధానమైన ఆర్థిక అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. మరి కొద్దిసేపట్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగుల డిమాండ్‌లు నెరవేరుతాయా లేదా అనేది మరి కొద్దిసేపట్లో అయితే తెలియనుంది. అంతవరకు వేచి చూడాల్సిందే ఫ్రెండ్స్. సో, ఈ యొక్క భేటీ తర్వాత ఉ మనకైతే ఖచ్చితంగా ఒక డిఏ విడుదల అవుతుంది అనైతే తెలుస్తోంది. మరి చూడాలి ఫ్రెండ్స్.